హాయ్ వ్యూయర్స్, మీకు ఇప్పుడు ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఆధార్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు ఏపీ స్టేట్ ఒకేలా కలిసి ఉండేది కాబట్టి చాలా ఈజీగా ఉండేది. అయితే ఇప్పుడు ఏపీకి సపరేట్గా, టీజీకి సపరేట్గా డివైడ్ చేసి పెట్టారు. ఇంతకుముందు మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏపీ ఆధార్ సీడింగ్ అని టైప్ చేస్తే ఈ సైట్ ద్వారా మనం ఆధార్ కార్డ్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ చేసుకునే దానికి ఈజీగా ఉండేది. అయితే ఇప్పుడు రెండు సైట్లు డివైడ్ చేశాడు కాబట్టి ఈ సైట్ని చూసారా, tgasp.meeseva.gov.in. అయితే గూగుల్లోకి వెళ్ళి మనం ఈ అడ్రస్ కనుక ఇచ్చామంటే tg.gov.in tgasp.meeseva.gov.in. అది ఏపీ వాళ్ళకైతే apasp.meeseva.gov.in అని టైప్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ సైట్ ఓపెన్ అయింది కదా. ఇలా మీకు సెర్చ్ బై డిస్ట్రిక్ట్, సెర్చ్ బై పిన్ కోడ్, సెర్చ్ బై ఈఐడి అని 3 డివైడ్గా చేశారు. మీకు డిస్ట్రిక్ట్ ద్వారా లేదా పిన్ కోడ్ ద్వారా లేదా ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి, నేను ఒక ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సెర్చ్ బై పిన్ కోడ్ ద్వారా చేద్దాం మనం. సెర్చ్ బై పిన్ కోడ్ సెట్ చేసినప్పుడు కస్టమర్ నేమ్ అండ్ పిన్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని టైప్ చేయండి. గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. ఇలా వచ్చింది సార్. అయితే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎన్రోల్మెంట్ నంబర్ని ఫస్ట్ కాపీ చేసుకొని ఏదైనా వర్డ్ ప్యాడ్లో ఫస్ట్ సేవ్ చేసుకోండి. టెక్స్ట్ ఎక్కడన్నా మీకు వీలుగా ఉన్న విధంగా ఎక్కడన్నా సేవ్ చేసుకొని పెట్టుకోండి. అయితే ఇక్కడ ఉంది సార్, ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇక్కడ ఇయర్ మంత్ డేట్, దీంట్లో ఇయర్ మంత్ డేట్ రిటర్న్గా ఉంటుంది. రిటర్న్గా ఉన్నప్పుడు దాన్ని మనం కరెక్షన్ చేయాలి. ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఆధార్ స్టేటస్ ఆధార్ డౌన్లోడ్ అని టైప్ చేసి వస్తుంది. చూడండి, దీంట్లో ఎన్రోల్మెంట్ ఐడి టైప్ ఇక్కడ ఇచ్చి ఎన్రోల్మెంట్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి దీన్ని. నేను టైప్ చేస్తున్నా చూడండి, 13873031601675. అయితే ఇక్కడ 2013 అనేది ఇయర్, 04 అనేది మంత్, 03 అనేది డేట్. దీన్ని మనం ఉల్టాగా తీసుకోవాలి. 03 04 2013, మిగతాది యాజ్ ఇట్ ఈస్గా అవర్స్, మినిట్స్ ఫస్ట్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ 161142. ఇంతే. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ నేమ్ మనము ఎవరైతే కస్టమర్ డౌన్లోడ్ చేయాలో అది ఎంటర్ చేసుకుని సరిపోతుంది.
మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు మొబైల్ నెంబరు ఏది ఇస్తారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ వెళ్ళింది. ఓటీపీ ఆ వన్ టైం పాస్వర్డ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఓటీపీ అని చూసారు కింద ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ అవుతే ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. అయితే మొబైల్ నెంబరు ఒక 5 ఆధార్ కార్డు 5 వరకు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కరెక్ట్ మొబైల్ నెంబర్. ఓకే, దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకి పిన్ కోడ్ ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది. ఏరియా పిన్ కోడ్ టైప్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది.